Okay. Um. Hey. Hi. Hello. నేను మీ జిమి. ఫేస్ కనబడదు. ఫ్యాక్ట్స్ మాత్రం మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ఆహ్, ఆహ్, మనం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎలా లింక్ చేసుకున్నాను. లైఫ్‌లో ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ నేను ఒక 4, 5 డేస్ బ్యాక్ నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశా. దాని తర్వాత నేను చాలా వీడియోస్ చేశా. అంటే బైక్ ఇలా రోజు వెళ్తున్నప్పుడు నేను రికార్డ్ చేశా. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకో అంటే నేను మాట్లాడుతూ మధ్యలో రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఐఎమ్ నాకు నిజంగానే నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతుందో. బట్ అలా హాఫ్ వీడియోస్ అంటే నేనేమనుకున్నానంటే అది రికార్డ్ అవుతుందని నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయా. తీరా చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దాం అని అనుకున్న లోపల నేను చూస్తే అది ఓన్లీ జస్ట్ 5-10 మినిట్స్ వీడియోనే షూట్ చేసింది. సో ఐ నెవర్ వాంటెడ్ టు అప్లోడ్ దాట్. బట్ లెట్స్ సీ. I don't know what's the problem as of now. But I'm still exploring this Insta360 X3. Cool. So లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే uh, నా పేరు మీద డూప్లికేట్ పాన్ కార్డ్ క్రియేట్ అయిపోయింది త్రూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఇన్ఫ్యాక్ట్. సో అది ఎలా క్రియేట్ అయింది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నేనైతే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేద్దామనే పోర్టల్ ఓపెన్ చేసి నేను నా ప్రయత్నాలు ఏదో చేస్తుంటే అలా జరిగింది. దెన్ నౌ సీ వాట్స్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఇస్. ఓకే, సో హౌ ఆర్ సిస్టమ్స్ ఆర్ సో కాంప్లికేటెడ్. నేను దేర్ ఇస్ అ టోల్ ఫ్రీ నంబర్ ఫర్ పాన్ కార్డ్ అప్డేషన్. సో నేను ఆ నంబర్ ఫోన్ చేసి సో ఐఎమ్ ట్రైంగ్ టు లింక్ మై ఆధార్ అండ్ పాన్ బట్ ఐఎమ్ అనేబుల్ టు లింక్ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అడిగితే వాళ్ళు దే హ్యావ్ కమ్ అప్ విత్ ఐ మీన్ దే హ్యావ్ checked the system and said that there is a duplicate PAN card on your name. సో మీరు ముందు అది క్యాన్సిల్ చేయించుకోవాలి. సో for that what did I do is okay, for that I went and asked again uh, the process that how do I do it now. వాళ్ళు నియర్ బై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారన్నారు. సో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఐ వెంట్ టు దిస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నియర్ బొటానికల్ గార్డెన్. అదే బయటికి ఎలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అని రాసి ఉంటుంది. సో నాకు అదే గుర్తొచ్చింది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓవర్ హియర్, యూ హ్యావ్ టు గో టు ద మెయిన్ బ్రాంచ్. ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ఇష్యూ బట్ దే సెడ్ దట్ యూ హ్యావ్ టు గో టు లక్డీ కపూల్లో ఏదో ఉందనుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడికి కూడా వెళ్ళారు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ లొకేషన్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే యూ డోంట్ బిలాంగ్ హియర్, సో యూ హ్యావ్ టు గో టు యువర్ నేటివ్ ప్లేస్ వెర్ ఇన్ యువర్ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇస్ రిజిస్టర్డ్. అక్కడికి వెళ్ళి మీరు మీ అడ్రస్ అదే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను అలా వైజాగ్ వెళ్ళా, ఎంవిపి కాలనీ. సో ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి నాకు ఒక 1-2 వీక్స్ అయింది అంటే ఈ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ అవ్వడానికి. లేటర్ నేను ఒక 1 మంత్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఐ థాట్ దట్ సర్లే ఈ ప్రాబ్లం ఏదో ఉంది కదా చూద్దామని అలా వెళ్తే
ముందు ఎంవిపి కాలనీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళా. అదే మా ఇంటికి దగ్గర. సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, సో మీరు రావాల్సింది ఎక్కడ కాదు, పాన్ కార్డ్ అప్డేట్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళమన్నారు. సో నేను పాన్ కార్డ్ అప్డేట్ సెంటర్కి వెళ్ళాను. పాన్ కార్డ్ అప్డేట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అన్నారు, నో, ఇది మేము చేయము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ వాళ్ళు కొన్ని ఫామ్ డీటెయిల్స్ ఇచ్చారు నాకు. ఈ పర్టికులర్ ఫామ్స్ మీరు సబ్మిట్ చేయాలి అని క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు ఈసారి. సో ఐ వెంట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వన్స్ అగైన్, ద సేమ్ ఎంవిపి కాలనీ. అక్కడ ఒక ఆమె ఉంటారు. సో నేను చెప్పాను అనమాట, ఇలా ద సేమ్ ప్రాబ్లం చెప్తే ఈసారి ఆమె నా పాన్ కార్డ్ నెంబర్ అడిగింది, నేను ఇచ్చా. సో ఇది మీ వార్డ్ నెంబర్ కింద రాదు, మీ వార్డ్ నెంబర్ వేరే చోట వస్తుంది, బట్ దెర్ ఇస్ అ మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అట్ డాబా గార్డెన్స్, యూ కెన్ గో దేర్ అండ్ గెట్ ఇట్ డన్. సరే అని నేను, ఇది ఎంత ఒక ట్రిప్లో అయింది, ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగాలి కదా. ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్. అండ్ ఇలా వెళ్ళిన వెంటనే వాళ్ళేం దొరకరు, యూ హ్యావ్ అ వెయిటింగ్ పీరియడ్. సో యూ హ్యావ్ టు టేక్ అ టోకెన్, సిట్ డౌన్, ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే వైజాగ్ వెళ్ళానో, ఐ వెంట్ టు నౌ డాబా గార్డెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. నాకు ఇలా ప్రాబ్లం ఉంది, హౌ టు రిజాల్వ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ దిస్ అని అంటే, వాళ్ళు ఏమన్నారంటే, మీ కొత్త పాన్ కార్డు, పాత పాన్ కార్డు అండ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఒక 10 డాక్యుమెంట్స్ వరకు చెప్పారు. అండ్ దెన్ దే ఆల్సో సజెస్టెడ్ మీ టు గెట్ అఫిడవిట్ ఏదంటారు దాన్ని, ఒక బాండ్ పేపర్ మీద రాయించుకొని, దట్ దిస్ హ్యాపెండ్ యాక్సిడెంటలీ, నాట్ పర్పస్ఫుల్లీ అని చెప్పమని, అంటే రాయించుకొని రమ్మన్నారు. సో నేను అదే రాయించుకున్నాం. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ నేను తీయటానికి వెళ్తే అదొక పెద్ద స్టోరీ. ఆ సైట్ ఏమో సరిగ్గా పనిచేయదు. నేను ఒక గంట 2 గంటలు అలా ఇంటర్నెట్ సెంటర్లోనే అలా ఉండిపోయా. నేను అనుకున్నా, ఇంకా ఆ రోజు నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేనేమో అనుకున్నా. సరే అని నేను మళ్ళీ ఏంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఇవన్నీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేసి మధ్యాహ్నం 3 o'clock ఎంతో అయింది. మార్నింగ్ 10 o'clock అంతా అలా బయలుదేరితే మళ్ళీ కోర్టు దగ్గరికి వచ్చి, నేను ఇవన్నీ, లాయర్స్ అక్కడే ఉంటారు, సో ఇవన్నీ కోర్టు దగ్గర ఉంటారు కదా అని నేను అటు వెళ్ళిపోయాను. బట్ స్టిల్ అక్కడికి వెళ్తే ఫైనల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పేజ్ అని వాళ్ళు మొత్తం చదివి మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి అని అన్నారు. ఆల్రెడీ నాకు ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి ట్రైన్ ఉండేది. సో ఆ రోజు పోయా. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను వైజాగ్ వచ్చి డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ నేను బయలుదేరాను. ఇవన్నీ సబ్మిట్ చేశాను మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో. అదే వాళ్ళు ఏంటంటే, మన వార్డ్ నెంబర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం ప్రాసెస్ చెప్పారంటే, యువర్ ఓల్డ్ పాన్ కార్డ్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ అడ్రస్, యువర్ న్యూ పాన్ కార్డ్ ఈజ్ ఫ్రమ్ అ డిఫరెంట్ అడ్రస్. సో మీరు ఫస్ట్ మీరు ఓల్డ్ పాన్ కార్డ్కి రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాలి. దాని తర్వాత న్యూ పాన్ కార్డ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. ఏదో పెద్ద ప్రాసెస్ చెప్పారు. ఐ వాజ్ ఓకే విత్ దట్. గుడ్ థింగ్ ఈజ్ 2 వార్డ్ నెంబర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటే బిల్డింగ్లో ఉంది. అండ్ ఫ్లోర్స్ డిఫరెంట్. సో నేను మొత్తం అన్ని డాక్యుమెంటేషన్స్ అనేది నేను చేశాను. సబ్మిట్ చేస్తే ఏ రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాను, దట్ వాజ్
అరౌండ్ ఫెబ్ అనుకుంటా. ఫెబ్లో ఏం జరిగింది తెలుసా? హీ డిడ్ నాట్ రిసీవ్ మై ఫామ్. హీ డిడ్ నాట్ టేక్ మై డాక్యుమెంటేషన్స్ బికాస్ ఇదంతా ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిసెప్షనిస్ట్ జరిగింది. ఈ కాన్వర్సేషన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, స్టాంపింగ్ అవన్నీ. బట్ పైకి వెళ్ళేసరికి అతను ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నో, ఇట్ ఈస్ మంత్ ఆఫ్ మార్చ్ అండ్ చాలా బిజీగా ఉంటాము, ఇప్పుడైతే అవ్వదు, ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 months ఆఫ్ టైమ్, 3 months to 6 months. అండ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు మీ. నేను ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళినా ఇది ఒక 3 months to 6 months ప్రాసెస్. సో నేను డాక్యుమెంట్ సరే ఏదో ఒకటి నేను జిరాక్స్లు అన్నీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ డాక్యుమెంట్ ఎక్కడ పోతుందేమో, ఏ డిపార్ట్మెంట్స్ ఫిజికల్ కాపీ కదా. సో జిరాక్స్ తీసుకొని సబ్మిట్ చేస్తే మళ్ళీ 1 month తర్వాత ఫాలోఅప్ చేయటం, ఎంతవరకు వచ్చింది, అది అవ్వలేదు తమ్ముడు అని అనడం. దాని తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ అది ఎంతవరకు వచ్చింది అని అంటే ఆ డాక్యుమెంటే వాళ్ళకి కనిపించలేదు. దాని తర్వాత ఎక్కడో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు వెతికి అప్పుడు వాళ్ళు ప్రాసెసింగ్ పెట్టారు. దాంతో 15-20 daysలో మొత్తం ప్రాసెస్ అయిపోయింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నేనేమనుకున్నానంటే, వాళ్ళు ముందు మన పాన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు కొత్తది, దాని తర్వాత ఇది మనకి నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత నేను కొత్త పాన్ కార్డు, అదే పాత పాన్ కార్డులో నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలి అవన్నీ అనుకున్నా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ ద సేమ్ ఫామ్. అంటే నేను కొత్తగా ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం పడలేదు నాకు. సో గుడ్. అంటే సో నా ఇట్ గోట్ రిజాల్వ్డ్. అఫ్ కోర్స్ ఇట్ టుక్ మీ 6 months, మల్టిపుల్ ఐటరేషన్స్. ఏంటంటే హైదరాబాద్లో ఒక 2-3 ఆఫీసెస్ తిరిగాను, వైజాగ్లో ఒక 3-4 ఆఫీసెస్ తిరిగాను. చెప్పాను కదా ఏంటంటే లాయర్ దగ్గరికి వెళ్ళి అది చేపించా, బట్ స్టిల్ అక్కడ చిన్న మిస్టేక్ ఉండేది, మళ్ళీ ఇంకో స్టాంప్ పేపర్ తీసుకొని మళ్ళీ కరెక్షన్ చేసేసి ఇవన్నీ చేసేసరికి చిరాకు వచ్చింది. సో ఎవ్రీ టైం ఎక్కడైతే నేను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానో పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేయడానికి, ప్రతిసారి మా ఫాదర్ని నేను తిట్టుకునేవాడిని, ఎందుకంటే ఈ మిస్టేక్ చేసిందే అతను, రైట్? సో మీరు అదే అతను ఎందుకు చేశారు ఇవన్నీ నేను ముందు వీడియోలో అన్నీ చెప్పాను ఎలా జరిగింది. బట్ మీకు చెప్తున్నాను ఏంటంటే, ఎస్ దేర్ ఆర్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ వీ కెనాట్ జస్ట్ లీవ్ ద ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ దాట్, అలా వదిలేసి వాటికి అవే రిజాల్వ్ అవుతాయంటే అది కాదు. అది మీ సో వెన్ ఎవర్ ప్రాబ్లమ్ కమ్స్ ఇన్, ఏ ప్రాబ్లం అయినా మీరు సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దానికి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే, చాలా రేర్ సిచ్యువేషన్స్ ఏంటంటే, కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉండకపోవచ్చు. అది మీ వల్ల కాదు, అది వేరే వాళ్ళు, అంటే సొల్యూషన్ అనేది వేరే వాళ్ళు ఇవ్వాలి, మీరు ఇవ్వలేరు. సో దానికి మీరేం చేస్తారు, దానికి మీరు మైండ్లో బాధపడి అయ్యో అని, దట్ యాడ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ హెవీనెస్ ఇన్ యువర్ బ్రెయిన్. సో బెటర్ ఏంటంటే, సో ద బెస్ట్ సజెషన్ వాట్ ఐ కెన్ గివ్ యూ ఇస్ డోంట్ గెట్ స్టక్ ఇన్ యువర్ లైఫ్. అలా మీరు ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. మీ తరఫు నుంచి మీరేం చేయగలరో అంతవరకు అది చేయండి, ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. సో నా రీసెంట్గానే పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ అయింది. నేను 4-5 years నుంచి అయితే నేను అసలు ఐటీఆర్ అసలు ఫైలే చేయలేదు నేను.
Yes. So that's about the life lessons. So not only that, uh, any work, any innovation that I wanted to do, um, ఈ రోజు కాదు రేపు చేద్దాం, రేపు కాదు um, uh, uh, తర్వాత చేద్దాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, నేను బైక్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, బైక్ ఇన్సూరెన్స్ కూడా నేను చేయించలేదు. జస్ట్ బికాస్ నా బద్ధకానికి ఇన్సూరెన్స్ చేయించలేదు. మళ్ళీ రోడ్డు మీద బైక్ తీసేటప్పుడు ప్రతిసారి భయం వేసేది. ఏంటంటే, ఏంట్రా బాబు అంటే పొరపాటున దొరికితే ఎన్నిసార్లు నేను అంటే ట్రాఫిక్ పోలీసు వాడిని తప్పించుకొని స్పీడ్గా వాడిని తప్పించుకొని వెళ్ళి ఒక ఒక 2 times నేను గుద్దపోయాను కూడా యాక్చువల్లీ. హూ నోస్ అంటే జస్ట్ బికాస్ నేను ఏంటంటే మ్, ఆ, నా నాకు బద్ధకం అది. రెన్యువల్ చేయించి నా అంత పొల్యూషన్ చెక్. ఆ పొల్యూషన్ చెక్ కూడా నేను ఇంటి పక్కనే ఉండేది, కానీ బద్ధకం. సో రోడ్డు రోడ్డు మీద బైక్ తీసినప్పుడల్లా అదొక టెన్షన్, ఎక్కడ ట్రాఫిక్ వాడు పట్టుకుంటాడో ఇవన్నీ. సో బెటర్, నేను ఒకరోజు నేను డిసైడ్ అయ్యా దట్ ఏంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇట్స్ జస్ట్ పొల్యూషన్ అండ్ ఇన్సూరెన్సే కదా. ఐ సాట్ వన్ డే, ఒక వీకెండ్, ఒక 10 to 20 minutes పట్టింది మొత్తం ఫామ్ అంతా ఫిలప్ చేయడానికి ఆన్లైన్లో. దాని తర్వాత బయట చూసా పొల్యూషన్ చెకప్ వ్యాన్ ఉందా లేదా, వాళ్ళు లేడు. తిరిగాను రోడ్ మీద, ఇటు అటు వేరే వేరే రోడ్స్కి వెళ్ళాను, దొరికింది ఏదో ఒక వ్యాన్, చేసుకున్నాను. దట్స్ ఇట్. నౌ ఐ కెన్ రోమ్ ఫ్రీలీ. ఆ మైండ్లో అది ఉండదుగా, అమ్మా పోలీసుడు పట్టుకుంటాడు రా అని. ఇట్ గోట్ రిజాల్వ్ రైట్. సో అదొకటి. నా టెల్ యూ ఇంకో విషయం నేను చెప్తా మీకు. ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయి, ఇవన్నీ చేయించుకున్నాను. దాని తర్వాత ఏమైంది తెలుసా, సడన్గా నా వాలెట్ పోయింది ఒకరోజు. సో నా పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఈ రెండు నేను చేయించుకున్న తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ నా వాలెట్ పోయింది. అది ఎలా పోయింది అనేది మరి నాకు నిజంగానే తెలీదు. నేను కార్లో నా వాలెట్ పెట్టా. మరి కార్ నుంచి నా ప్రాబ్లం ఏంటంటే, అప్పుడప్పుడు నేను కారు లాక్ చేయటం మర్చిపోతుంటాను. సో యూజువల్లీ కార్లో కానీ ఆఫీస్లో కానీ ఉంటుంది నా వాలెట్. ఇంటికి నేను యూజువల్లీ తీసుకురాను వాలెట్స్. సో అది ఆఫీస్లో ఎవడైనా తీసుండాలి, లేదా కార్లో అయినా ఎవడో ఒకటి తీసుండాలి. సో నా ఏంటేంటి పోయాయి తెలుసా, నా లైసెన్స్, నా సి బుక్ అంటే సి కార్డ్స్ ఉంటాయి కదా, వెహికల్ సి కార్డ్, నా బండిది, నా కార్ది, రెండు పోయాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ పోయాయి. సిన్స్ నౌ మై ఆధార్ కార్డ్ అండ్ పాన్ ఇస్ నౌ ఏంటి లింక్డ్, ఐఎమ్ ఈజీలీ, నేను చాలా ఈజీగా అప్లై చేస్తాను, నాకు వచ్చింది కూడా మళ్ళీ. సో అది పెద్ద ప్రాబ్లం రాలేదు. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా ఇప్పుడు, టు అప్లై ఏంటి, నేను ఇప్పుడు లైసెన్స్ అప్లై చేయాలి. హైలైట్ ఏంటంటే, మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా లైసెన్స్ నా దగ్గర ఒక్క జిరాక్స్ కూడా లేదు. నా దగ్గర ఒక్క ఫోటో లేదు నా దగ్గర. నా లైసెన్స్ నంబర్ కూడా నా దగ్గర లేదు, డ్రైవింగ్ లైసెన్స్. సో నేను చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఐ ట్రై టు గెట్ మై నంబర్, ఫైండ్ మై
లైసెన్స్. అది 15 years బ్యాక్ అప్లై చేశాను కాబట్టి ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ ఆన్లైన్. దాని తర్వాత నెక్స్ట్ టైం ఒకసారి వైజాగ్ వెళ్తే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఇలా పోయిందండి, నాకు లైసెన్స్ నంబర్ కూడా తెలియదు, వాళ్ళేమో ఆధార్ కార్డ్ నంబర్ పెట్టమన్నారు. సో ఆధార్ కార్డ్ పెట్టాను, బట్ దే కుడెంట్ ఆల్సో ఫైండ్ ఇట్. ఒక బ్రోకర్కి ఇచ్చారు. సో నౌ వాట్ డిడ్ ఐ డూ, నేను హైదరాబాద్లో ఫ్రెష్గా నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాను, లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేశాను. 6 months వ్యాలిడిటీ ఉండేది. ఈ 6 monthsలో కూడా నేను ఏం చేశానంటే, నేను రెన్యువల్ 1 month తర్వాత చేసుకోవచ్చు, కానీ నేను చేయించుకుంది నా లెర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యే 3 రోజుల ముందు చేయించుకున్నా. సో నౌ ఐ హ్యావ్ గాట్ అ పర్మనెంట్ లైసెన్స్. సో దట్ ఈస్ దేర్ నౌ. బట్ నౌ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నా కార్ సంబంధించిన సి బుక్ ఏదైతే ఉందో, సి కార్డ్, సో అది పోయింది కదా. నౌ ఐ హ్యావ్ టు అప్లై ఇట్. నేను అప్లై చేయడానికి వెళ్తే చాలా పెద్ద ప్రాసెస్ చెప్పారు. ఏంటంటే నేను ఏదో ఎఫ్ఐఆర్ లేకపోతే ఏదో పెట్టాలి, ఈ సేవకి వెళ్ళాలి, ఇవన్నీ చెప్పారు ఈ ప్రాసెస్. దాని బదులు నేను అనుకున్నాను బ్రోకర్తో చేయించుకుంటానని. సరే అని బ్రోకర్ దగ్గరికి వెళ్తే ఈ టోల్ దట్ ఈ మొత్తం ప్రాసెస్ 8,000 to 10,000 రూపీస్ అవుతుంది. నేను ఐ సెడ్ ఓకే, సరే చెయ్యరా బాబు అని అంటే వాడు స్టార్ట్ చేశాడు. నేనేమన్నానంటే, నేను నా కారు లోన్ మీద ఉండేది యాక్చువల్లీ. సో లోన్ క్లియర్ అయిపోయింది, నా పేరు మీద నేను తెప్పించుకోలేదు కూడా దాని తర్వాత. సో వాడేమన్నంటే, సరే మీ పేరు మీద చేయించేద్దాం ఈసారి అప్లై చేసేటప్పుడు, లెట్స్ అప్లై అని వాడు అప్లై చేస్తుంటే అక్కడ హెచ్ఎస్ఆర్ ప్లేట్ అని ఒకటి ఉంటుంది, హై సెక్యూరిటీ నంబర్ ప్లేటో ఏదో. సో వాడు ఏంటంటే, ఇట్ వాస్ షోయింగ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద సిస్టమ్ దట్ నేను కార్ తీసుకున్నప్పుడట ఆ ప్లేట్ నంబర్ ప్లేట్ తీసుకోలేదు. అండ్ నౌ ఐ కెనాట్ డూ దట్. నేను అప్లై చేయలేను అంటిల్ అన్లెస్ ఐ టేక్ ద నంబర్ ప్లేట్. అది ఇప్పుడు 5 years బ్యాక్ కొన్నాను. 5 కాదు 6 years బ్యాక్ కార్ కొన్నాను. ఆ నంబర్ ప్లేట్ ఎక్కడుంది, ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ ఏంటి అని అంటే, మళ్ళీ అదే బ్రోకర్కి చెప్పా, బాబు నాకు మరి ఇది చేయించు అని అంటే, వాడు ఏం చేశాడు తెలుసా, 4-5 ఫోన్ చేశాడు నా ముందే. చేస్తే హైదరాబాద్లో ఇక్కడ 1000-2000 మంది ఇలానే ఉన్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అండ్ గవర్నమెంట్ ఇస్ అంటే వాళ్ళు దేర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ ఇట్ అంట. చాలా హై లెవెల్లో ఏంటి రికమెండేషన్స్ ఉంటే పోలీస్